హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది వాటర్ యాపిల్ లాంగ్ రెడ్ అండి. ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ కాయలు వస్తున్నాయి. ఈ మార్చి నుంచి జూన్ వరకు కూడా వెనక ముందు 2-3 సార్లు కింద చెట్టు కాయడం జరుగుద్ది. ఈ సమ్మర్లో మంచి ఫ్రూటు, నీరు నింపుకున్న ఫ్రూట్, అందుకనే దీని పేరు వచ్చి వాటర్ నింపుకున్న యాపిల్ కలర్లో ఉండే వాటర్ యాపిల్. చాలామంది తెలియక రోజ్ యాపిల్ అంటున్నారు, అంటే రోజ్ కలర్ వచ్చిందని చెప్పి రోజ్ యాపిల్ అంటున్నారు. ఎంత మాత్రం రోజ్ యాపిల్ పేరు దీనికి కరెక్ట్ కాదు. దీని పేరు వచ్చి వాటర్ యాపిల్. ఇందులో రెడ్, మల్టీ కలర్స్, వైటు, గ్రీను, డిఫరెంట్ దాదాపు ఒక 12 నుంచి 15 రకాలు ఉన్నాయి. అన్నీ సక్సెస్ కాదు, కొన్ని మాత్రం ఫార్మింగ్ చేసుకోవచ్చు. ఇటువంటి రకాలు తోటలు వేసుకుని కాయలు కోసుకుని మార్కెట్లో అమ్ముకునే రకాలండి. ఇటువంటి రకాలు ఎంచుకుని తోట వేసుకున్నట్లయితే సమ్మర్లో మంచి ఆదాయాన్ని తీసుకోవచ్చు. ఈ కాయలు తోట వేయడం ఎవరు తింటారులే, ఎవరికి కావాలనుకుంటున్నారు అందరూ, కానీ చాలా వాల్యుబుల్ ఫ్రూట్ అండి ఇది. ఎటువంటి ఇసుక నేలలో, కంకర నేలలో, రాతి నేలలో, నీరు తక్కువ ఉన్న ప్రదేశాల్లో కొంచెం 3 ఏళ్ళ వరకు నీరు ఇచ్చి పెంచుకుంటే చాలా బాగా పెరిగే చెట్లండి ఇవి. మా దగ్గర ఉన్న మదర్ ఇది. దాదాపు నేను 20 ఏళ్ల మట్టి మొక్క పెంచుతున్నాను. 20 సంవత్సరాల వయసున్న చెట్టు చూపించుతున్నాను మీకు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ వాటర్ యాపిల్లో మంచి రకమైన వంగడాలను ఎంచుకుని కాయలు పెద్ద సైజు, రెడ్ కలర్ ఉండి ఆకర్షణగా అట్రాక్షన్గా ఉండి రకాలను ఎంచుకోవడం వల్ల మీకు తోటకు అంతో కొంత ఆదాయం అవుతుంది. మీరు ఒకవేళ కొయ్యలేని పక్షంలో చెట్లు పెంచుకున్నట్లయితే మీ పొలంలోకి వచ్చి చెట్లు కొనుక్కుని కాయలు కోసిపోయి అమ్ముకునేవాళ్ళు చాలామంది ఉంటారు. సిటీకి దగ్గరలో ఉన్నవాళ్ళు, సిటీ అవుట్స్కట్స్లో ఉన్నవాళ్ళు, ఏదైనా కొంచెం ఇసుక భూమి, కంకర భూమి, నేల అటువంటి ఉన్నవాళ్ళు అందరూ కూడా ఈ వాటర్ యాపిల్స్లో మంచి రకాలు ఉన్నాయి మా దగ్గర సప్తగిరి నర్సరీలో. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వాటర్ యాపిల్ మార్కెటింగ్ అవుద్దా, మాకు ఎంత వద్దా ఏంటి అని లెక్కేయకండి. రైతు అనేవాళ్ళు ఎప్పుడైనా సరే చెట్లు పెంచాలి, కాయలు కాయాలి. ఆ మార్కెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ అవసరాన్ని బట్టి దానికి తగ్గ డిమాండ్ అనేది ఉంటుంది. కావాలనుకున్న వారు ఎంతైనా ఇచ్చుకుంటారు. అక్కర్లేదు అనుకున్న వాళ్ళకి దాని గురించి తెలియదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా అభ్యుదయ రైతులందరూ కూడా వేసుకోండి. ఎందుకంటే ఈ చెట్టు యొక్క ఫ్లవరింగ్ చూసుకోండి మీరు. ఇప్పుడు ఈ కాయలన్నీ ఇందులో సగం కాయలు కాసిన ఒక చెట్టుకి దాదాపు 2000 కాయలు కాద్దండి. ఇది 2000 కాయలు చెప్పిన ఒక్క కాయ మీకు మీ చెట్టు దగ్గర ₹1 ఇచ్చినా కానీ ఒక చెట్టుకి 2000 రూపాయల ఆదాయం మీరు తీసుకోవచ్చు. ఎకరానికి దాదాపుగా 180 నుంచి 200 చెట్లు వేసుకోవచ్చండి. ఈ రకంగా ఉంటుంది దీనికి పూత. ఈ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు, అంటే మంచి సమ్మర్లో వచ్చే పంట అనమాట, వేసవికాలం వచ్చే పంట. బాగుంటుంది. కాయలు బాగా పరిపక్వానికి రావాలంటే అండి మస్ట్ అండ్ షుడ్గా మీరు దీనికి చేయాల్సింది ఎరువులు అక్కర్లేదు, పురుగు మందులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. ఎప్పుడన్నా చెట్టుకి ఆకు చీడ, అంటే ఆకు తినడానికి అనేక రకాల పురుగులు వస్తాయి. ఎందుకంటే ప్రకృతిలో ఒక చెట్టు ఒక మనిషి ఒక్కరికే ఆహారం కాదు, అనేక రకాల జీవరాశులు, చిన్న చిన్న క్రిములు, పురుగులు, పచ్చ పురుగులు, తెల్ల పురుగులు, దోమలు, ఇవన్నిటికి కూడా ఆహారం. ఎందుకంటే ఒకటి రసం పీల్చుకుంటుంది, ఒకటేమో ఆకుని తింటుంది, ఒకటేమో ఆకు వెనకాల గుడ్లు పెట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి అన్నిటికీ జీవనాధారం. కాబట్టి మనం ఈ కాయలకి ఈ టైంలో బేబీ స్టేజ్లో, అంటే ఏ స్టేజ్లో కట్టాలో మీరు ఆ స్టేజ్లో కవర్ కడితే, సపోజు ఇదిగోండి ఈ స్టేజ్లో మీరు కవర్ కట్టినట్లయితే, ఇంకా కొంచెం చిన్నగా ఉన్నప్పుడు కట్టినా పర్వాలేదు, కాయలు సురక్షితంగా, అందంగా, చాలా గ్లామర్గా ఉంటాయండి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వాటర్ యాపిల్ చెట్లకు మారండి. ఈ వాటర్ యాపిల్ చెట్లు మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. మంచి రకం కొన్నప్పుడు రేట్ ఎక్కువ ఉంటుందండి. ఏదో మొక్క కావాలనుకుంటే కనుక ఏదో రేటుకు వస్తుంది, తర్వాత పెంచి మీరు బాధపడాలి. అలా వద్దు. పెట్టినప్పుడే ₹10 ఎక్కువ పెట్టి మంచి మొక్క కొనుక్కోండి. అది మీకు శ్రేయస్కరం, మంచి తోట తయారవుద్ది. మిమ్మల్ని బట్టి ఇంకో 10 మంది రైతులు మోటివేట్ అవుతారు, ముందుకెళ్తారు. కాబట్టి దయించి ఈ విషయాన్ని గమనించి ఈ వాటర్ యాపిల్ తోటలు కూడా ఇసుక నేలలో, తేలికపాటి ఎర్ర నేలలో, నీరు తక్కువ ఉన్న కాడైనా పర్వాలేదు, 3 ఏళ్ళ పాటు నీరు ఇచ్చి పెంచుకోండి. ఆ తర్వాత నీరున్నా లేకపోయినా కాలానుగుణంగా కాయలు కాసే రకం అండి ఇది. మంచి రకం. ఇది మీ సప్తగిరి నర్సరీ. నేను మీ కుప్పాల దుర్గారావు. ఈ రకం మొక్కలను ఎంచుకుని ఇటువంటి వంగడాలను పెంచుకోండి. భవిష్యత్తులో మంచి తోట వేసుకునే వాళ్ళు అవుతారు. మీరు ఒక తరంలో
పెంచిన చెట్లు మరో తరానికి గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళు అవుతారు.